దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుతుండగా ఆలకిద్దామా? మైకి తీసుకోండమ్మా. చదువమ్మా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదామా? పవిత్రతను కాపాడుకోవాలి అంటే భక్తి జీవితంలో రాజీ పడకూడదు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మన పరిశుద్ధతను కాపాడుకునటానికి మన భక్తి జీవితంలో రాజీ పడకూడదు. ఇది ముఖ్య ఉద్దేశం ఈరోజు. చెప్పండి అంటే పవిత్రతను కాపాడుకొనుట రాజీ పడకూడదు అని రాసుకోండి టైటిల్. రాజీ పడకూడదు. ఏ విషయాల్లో రాజీ పడకూడదు? నువ్వు ఏ విషయాల్లో రాజీ పడుతున్నావు నాకు అనవసరం, కానీ భక్తి జీవితంలో రాజీ పడకూడదు. ఏ విషయంలో అంటే పవిత్రతను కాపాడుకునే విషయంలో నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టకూడదు. పరిశుద్ధతను కాపాడుకొని దేవునిని మనం మెప్పించి ఘనత మహిమ తెచ్చే విధంగా బ్రతికే విషయంలో కొన్ని విషయాలు మనకు ఎదురు పడుతూ ఉంటాయి. ఆ విషయాల్లో మనం ఏ విషయంలో రాజీ చెప్పాలండి, రాజీ పడకూడదు. ఇక్కడ దానియేలు జీవితంలో ఒక విషయాన్ని మనం ఇప్పుడు చదివాం. రాజుగారు తినేటటువంటి ఆహారాన్ని దానియేలు కూడా సిద్ధపరిచారు. దానియేలుతో పాటు ఇంకా 3 భక్తి పరులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మిషక్, అబేద్నెగోలను 3 ఉన్నారు. వారు కూడా మంచి భక్తి పరులు. దానియేలు గారిని రోల్ మోడల్గా పెట్టుకొని మాదిరిగా పెట్టుకుని నడుస్తున్నవారు. దానియేలు ఈ 3 కూడా మరి పరిశుద్ధతలో నడిపించడానికి ఎంతో ప్రయత్నంలో ఉన్నవాడు. భక్తిలో నడిపించడానికి, దేవుని సహవాసంలో నడిపించడానికి, దేవుని భయం నేర్పడానికి, దేవుని సన్నిధికి భయపడే మనస్సు నేర్పడానికి దానియేలు గారు అహర్నిశల వారిపైన క్రమశిక్షణ భావం నేర్పించడానికి అధిపతిగా ఉన్నాడు, నాయకుడుగా కూడా ఉన్నాడు. ఇంకో విషయంలో మంచి స్నేహితుడుగా కూడా చెప్పాలండి, మంచి స్నేహితుడుగా కూడా ఉన్నాడు. ఎవరికి? షడ్రక్, మిషక్, అబేద్నెగోలను 3 యువకులకు. కానీ ఒక సందర్భం ఏంటంటే వీరికి రాజుగారు కొన్ని ఆధిపత్యాలు ఇచ్చాడు, కొన్ని విషయాల్లో నాయకత్వం ఇచ్చాడు. రాజుగారు మెప్పును పొందుకునేటువంటి దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోలు ఆయన స్థానంలోనే ఉన్నారు, ఆయన ఆశ్రయంలోనే ఉన్నారు, రాజుగారి దగ్గరే నివసిస్తున్నారు. రాజుగారు కూడా దానియేలు పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు. అందుకే అధికారమైనటువంటి మాట చెప్పబడింది. ఏంటో తెలుసా? ఇదిగో ఈ దానియేలు కూడా నేను తినే ఆహారము ఈ బల్ల మీదకి తీసుకురండి, ఇతను కూడా నాతో కలిసి భోంచేయాలి అనే ఒక మంచి అధికారం కలిగిన మాట దానియేలు పట్ల మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అందించేటటువంటి వారు ఉన్నారు కదా, భోజనం వడ్డించే వారు ఉన్నారు కదా, వారందరూ ఏం చేయాలి? రాజుగారి మాట వినాలా వద్దా? రాజుగారు చెప్పిన మాట వినాలా వద్దా? ఇప్పుడు ఆహారం తేవాలా వద్దా? రాజు తినే ఆహారం అంటే మామూలా? రాజుగారు తినే ఆహారం అంటే ఎవరైనా వదులుకోగలుగుతారా? రాజుగారు తినే ఆహారమును వద్దంటే నాకని చెప్పగలుగుతారా? చెప్పరండి. అందరు ఇష్టపడతారు. రాజుగారు తినే ఆహారం 1 అండి, 2 అండి, 3 ఎన్నో పదార్థాలు వస్తాయి. మనం అసలు జీవితంలో కూడా పుట్టుకతో కూడా చూడనటువంటి ఆహారము ఆ బల్లపైన సిద్ధపరచబడి ఉంటుంది. రాజుగారు తినే ఆహారం చాలా మూల్యం కలిగినది. కానీ దానియేలు నిరాకరించాడు. దానియేలు వద్దనంటున్నాడు. దానియేలు నేను తినను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రాజుగారు తినే ఆహారంలో ఎన్నో మత్తు పదార్థాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకముతో కూడినటువంటి భోజనం అక్కడ సమకూర్చబడింది. దేవుడు వద్దన్న వాటి అక్కడ సిద్ధపాటుగా ఉంచబడింది. కాబట్టి అది చూసినటువంటి దానియేలు రాజు ఇచ్చినటువంటి ఆహ్వానమైనా సరే, రాజుతో ఉన్న సహవాసమైనా సరే, రాజు ఆహారము తినగలిగిన అధికారం ఇచ్చినా సరే, కానీ దానియేలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను ఈ భోజనమును తినను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు తినవయ్యా? ఇది నా దేవునికి ఇష్టమైన భోజనము కాదు.
నా దేవునికి లెక్క చెప్పవలసినటువంటి భోజనం ఇది. కనుక నేను తింటే నా పవిత్రతను పోగొట్టుకుంటాను, నా పరిశుద్ధతను పోగొట్టుకుంటాను, భక్తిలో భక్తిహీనున్నవుతాను, దేవునికి వ్యతిరేకంగా నేను మార్చబడతాను. కనుక అది వెలకట్టలేని ఆహారమైన, విలువ కలిగిన ఆహారమైన, అమూల్యమైన ఆహారమైన ఆ భోజనము నేను ఏమాత్రము ఆ భోజనమైన పానమునైనా నేను పుచ్చుకోనంటాడు. ఇంకోటి అడుగుతున్నాడు. ఏమిటో తెలుసా? అయ్యా, నువ్వైనా రాజుగారికి చెప్పు, నేను ఈ ఆహారము తినకుండా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకయ్యా? తినేస్తే పోలా? రాజుగారు ఇచ్చినటువంటి ఆతిథ్యం కదా. రాజుగారు తనతో కూడా కూర్చోపెట్టుకొని ఈ ఆహారమును తను కూడా తినాలని నాకు ఇచ్చినటువంటి సెలవు కదయ్యా. నువ్వు తినకుండా వెళ్తే మరలా నేను ఆయనకి ఏమని చెప్పాలి? ఆయనకు నువ్వు వ్యతిరేకం అవుతావు, విరోధి అవుతావు, శత్రువు అవుతావు. వద్దయ్యా అని ఏమండి అక్కడ భోజనం తినటానికి సిద్ధపరిచే విధంగా మాట్లాడబోతున్నాడు నపుంసకుడు అధికారి. కానీ అక్కడ అంటాడు, నేను ఈ ఆహారమును తినను, నేను వైరాగ్యంతో బ్రతుకుతున్న వాడను, సర్వము దేవుని కొరకు విడిచిపెట్టిన వాడను, లోకములో ఉన్న అనేకమైన వాటిని విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతున్న వాడను, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తున్న వాడను. ఈ అపవిత్రమైన ఆహారమును పుచ్చుకొని నా దేవుని లెక్కలో చేర్చబడలేను. తీర్పు తీర్చే సమయంలో నేను అపరాధిని కాకూడదని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేయవలసినటువంటి ఓ అద్భుతమైనటువంటి విషయము, ఈ రోజు మనం నేర్చుకోదగినటువంటి మాట ఏంటంటే, దానియేలు జీవితంలో నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె మనం బ్రతుకుదుముగాక. ఏదైనా ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎలాంటివి వచ్చినా, దేవునికి వ్యతిరేక కార్యాలతో జీవించడానికి ఇష్టపడకుండా బ్రతుకుదుముగాక. ఆమేన్ చెప్పండి. ఆహారమును పుచ్చుకోకుండా ఏంటంట, నేను దూరంగా ఉండాలి, వాటి జోలికి వెళ్ళకూడదు, మేము తినే ఆహారం మాకు వేరే సిద్ధపాటు ఉంది, అది మేము తింటూ బ్రతుకుతామని ఏమండి ఒక అధికారమును పొందుకొని దేవునికి వ్యతిరేకులు కాకుండా బ్రతికినట్లుగా వాక్యంలో కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మన పవిత్రతను కాపాడుకోవటానికి భక్తి జీవితంలో రాజీ పడకూడదు, మన భక్తిని విడిచిపెట్టకూడదు, మన ప్రార్థన విడిచిపెట్టకూడదు. దేవుని కొరకు బ్రతుకుదుము గాక. ఎలా బ్రతకాలి? వైరాగ్యంతో. చెప్పండి, ఎలా బ్రతకాలి? వైరాగ్యం అంటే తెలుసా? పాస్టర్ గారు మాటికి భలే వాడుతున్నాడు. వైరాగ్యం అంటే ఏంటని అనుకుంటున్నారు? లోకానికి దూరంగా బ్రతకటమే వైరాగ్యం. లోకంలో ఆనందము, లోకంలో ఉన్న చిందులు విందులు వీటన్నిటి జోలికి వెళ్లకుండా బ్రతకటమే వైరాగ్యముతో బ్రతకటం. ఆనందం ఉంది, లోకంలో సంతోషం ఉంది, ఆహ్లాదం ఉంది, గంతులు ఉన్నాయి, విందులు ఉన్నాయి, చిందులు ఉన్నాయి. అది దేవునికి వ్యతిరేక కార్యాలకు దూరంగా జరిగి బ్రతకటమే వైరాగ్యంతో బ్రతకటం. ఆమేన్. ఇక్కడ దానియేలు గారు మొట్టమొదటిగా తన జీవితం నేర్చుకుంది ఏంటో తెలుసా? ఎంతటి ఆఫర్ ఉన్నా, ఎంతటి అవకాశం ఉన్నా, నేను దేవుని పరిశుద్ధతను నేను కోల్పోకుండా బ్రతకాలని ఆశయముతో బ్రతుకుతానని ధారణ చేసుకుని దేవుని నడిచిన దానియేలు గారిని బట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మనం కూడా అలా నేర్చుకున్నామా లేదా అని ఒకసారి ఆలోచించేద్దాం. అయ్యా, నేను అలా బ్రతకాలి అని నువ్వు ఆశపడితే ఈరోజు అపవిత్రమైనటువంటి జోలికి వెళ్లకుండా, ఏమండి అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా, ఏమండి సరసోక్తులు మాట్లాడే వారి మధ్యలో నువ్వు నిలవకుండా బ్రతుకుదుముగాక. దేవునికి వ్యతిరేక కార్యాలు ఉన్న చోటు నుండి నువ్వు వేరవుదువుగాక, అక్కడ నుండి నువ్వు పారిపోదువుగాక. నీ పరిశుద్ధతను నిలబెట్టుకునే స్థితిలో నువ్వు అడుగుపెట్టి దేవుని మహిమను పొందుకుందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా దానియేలు జీవితంలో తను నేర్చుకున్న పరిశుద్ధతను మనం నేర్చుకోవాలి. అపవిత్రత నుండి దూరంగా జరిగిన తన నుండి మనం నేర్చుకోవాలి. అలాగే దేవుణ్ణి మెప్పించి ఆనందపరిచే గుణము కలిగి మనం బ్రతకాలని దానియేలు గారి జీవితంలో మనకు నేర్పుతున్న ముఖ్య పాఠం అండి. ఈరోజు మనం రాజీ పడకూడదు. రాజీ పడిపోయి జీవించామా, దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోతాము, ఇంకా ఆ మార్గాన్ని కోల్పోతాం, ఆ పరలోకాన్ని కోల్పోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం, దేవుని మెప్పును కూడా, గట్టిగా చెప్పాలి, దేవుని మెప్పును కూడా కోల్పోతాం. బలా నమ్మకమైన మంచి దాసుడా పేరును నువ్వు కోల్పోతావు. అందుకే కోల్పోకుండా బ్రతకాలంటే రాజీ పడకో. పర్లేదులేండి ఎవరు చేయట్లేదు, పర్లేదులేండి ఎవరు తినట్లేదు, పర్లేదులేండి ఎవరు నడవట్లేదు, పర్లేదులేండి మాకు చెప్పొచ్చారు మీరు అందరూ నడవట్లేదా,
అందరూ అలా చేయట్లేదా, అందరూ అలా మాట్లాడట్లేదా, అలా జీవించట్లేదా అని నువ్వు రాజీ పడిపోయి భక్తిలో నువ్వు కొనసాగితే గనక నువ్వు ఏమవుతావు తెలుసా? మార్గము, సత్యము, జీవం అన్న దేవునికి దూరం అయిపోతావు. నిత్య జీవము నువ్వు కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. నీకు గద్దింపునిచ్చే మాట దానియేలు జీవితంలో వచ్చి మనం నేర్చుకోవాలి. ప్రభువా, దానియేలు ఏ విధంగా అయితే వైరాగ్యంతో బ్రతికి నీకు దగ్గర అయ్యాడో, ఈ లోకంలో ఉన్న అనేకమైన వాటిని దూరపరుచుకొని నువ్వు ఇష్టపడే వాటి జోలికి వెళుతూ ఎలా బ్రతికాడో నేను కూడా అలా బ్రతకాలనుకుంటున్నానండి. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెబుదామా? నేను అలా బ్రతకాలనుకుంటున్న వారి స్తోత్రం చెప్పండి. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా అందరూ జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున నిన్ను స్తుతించకుండా అందరూ స్వరమెత్తి ప్రతి ఒక్కరా నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే పాడాలి. నీ జీవన రాగాలలో నీ నామమే నా విమోచకుడా యేసయ్యా. మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందు గ్లోరీ. మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా అందరూ స్వరమెత్తి పాడాలా. నిన్ను స్తుతించకుండా నేను స్తుతించకుండా నేనుండాలి. అందరూ చెబుదామా? నిన్ను స్తుతించ ప్రతి ఒక్కరు వైరాగ్యంతో బ్రతక ఉద్దేశించిన వారందరూ నిన్ను స్తుతించ నీ మార్గములో నడవాలని ఆశయ, నిన్ను సంతోష పెట్టాలనే ఓ అత్యాశయ, నిన్ను ఆనందపరచాలనే నా నడవడికను మార్చుకుంటున్నా, నా జీవితమును మార్చుకుంటున్నా, నా బ్రతుకును మార్చుకుంటున్నా, ఈ లోకానికి వేరై బ్రతుకుతున్నా అయ్యా. నా మనసును నియంత్రించుకొని బ్రతుకుతున్నా, నా విశ్వాసాన్ని పైన ఆనుకొని బ్రతుకుతున్నా, వైరాగ్యముతో బ్రతుకుతున్నానయ్యా. ఆమేన్. నిన్ను స్తుతించకుండా నేనుండలేను అయ్యా. నిన్ను స్తుతించకుండా హల్లెలూయా. మనము కూడా దానియేలు గారి వలె అపవిత్రమైన వాటి జోలికి వెళ్లకుండా, పరిశుద్ధత లేని వాటి చోట నడవకుండా మన జాగ్రత్త పడుదుము గాక. దేవుని మెప్పు ఘనత లేని స్థలంలో ఉండకుండా, రాజీ పడకుండా బ్రతుకుదుము గాక. మన భక్తిని మనము దేవుని యందు ఉన్న భయాన్ని విడిచిపెట్టేసి రాజీ పడే బ్రతుకు ఈ రోజుతో సమాప్తం చేసుకుందాం. నా ప్రభు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. చెప్పండి, ఎవరు చూస్తున్నారు? నా ప్రతి మాట వింటున్నాడు, నా ప్రతి నడక చూస్తున్నాడు. నా బ్రతుకంతా నా ప్రభుకి తెలిసిపోతుంది. నేను జాగ్రత్త పడతాను. ఇక చెప్పాలండి అమ్మా, పిల్లలు, నేను జాగ్రత్త పడతాను, నన్ను నేను సరి చేసుకుంటాను. దానియేలు జీవితంలో ఎంత గొప్ప ఆఫర్! రాజుగారు ఇచ్చిన ఆహారమును, రాజుతో పాటు సమముగా తినగలిగిన భాగ్యమును తుచ్చిగా ఎంచుకున్నాడు. ఇది నా దేవునికి అయిష్టమైనటువంటి ఆహారము, ఇందులో మత్తు పానీయాలు ఉన్నాయి, ఇది నా దేవునికి విరుద్ధమైన కార్యాలతో కూడి ఉన్న ఈ భోజనానికి నేను వేరే బ్రతుకుతాను. నన్ను నేను దేవునికి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని జీవిస్తాను. నా దేవుని మెప్పులు నేనుంటే చాలు, నా దేవుని మెప్పించి బ్రతికితే చాలని దానియేలు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈ రోజు నువ్వు కూడా తీసుకుందువు గాక. చెప్పాలి, నేను కూడా తీసుకుంటానండి.
నా మనసును నియంత్రించుకొని బ్రతుకుతాను, నా ఆశలను చంపుకొని బ్రతుకుతాను, నా మనసును చంపుకొని బ్రతుకుతాను. ఇక నేను చంపుకొని బ్రతుకుతాను, నా పరలోకములో ఆనందంగా జీవిస్తాను. గట్టిగా చెప్పండి. ఆ భాగ్యములో నేను బ్రతక ఉద్దేశముతో ఈరోజు నేను ఈ లోకములో ఉన్న వాటన్నిటికీ వేరై బ్రతుకుతున్నా. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, చెప్పాలి జీవపు డంబాన్ని విడిచిపెట్టేసానండి. నా హృదయంలో ఉండి బయలుదేరుతున్న వాటన్నిటిని నియంత్రించుకొని బ్రతుకుతున్నాను. వాటిని నేను అదుపు చేసుకొని హద్దు ఏర్పరచుకుంటూ బ్రతుకుతున్నాను. నా నోటికి హద్దును నేర్పుతున్నాను, నా మనసుకు హద్దును నేర్పుతున్నాను, నా నడకు హద్దు నేర్పుతున్నాను. ఇవన్నీ నేర్పించుకొని ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? ఎందుకు బ్రతుకుతూ ఈ ప్రతిష్టత నా జీవితంలో దేవునికి సమర్పించుకొని ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? ఆ రాజ్యము నేను కోల్పోకూడదనే. గట్టిగా చెప్పండి. ఆ రాజ్యము నేను కోల్పోకూడదనే ఈ మనసు బట్టి నేను బ్రతుకుతున్నానండి. ఇది ప్రతి ఒక్కొక్కరిలోకి చేర్చబడును గాక. ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉందము గాక. చెప్పండి. దానియేలు గారు మనసు నియంత్రించుకొని ఎలా బ్రతికాడో మనం బ్రతుకుదామా? ఇక అలాగే బ్రతుకుదామా? దేవునికి విరుద్ధమైనది ఏంటో, అపవిత్రత ఏంటో, ఆ చోటు పడని స్థలం ఏదో అది మనం తెలుసుకొని అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడకుండా మనము జాగరూకులం అవుతాము గాక. ఆమేన్ చెప్పండి. దానియేలు నుంచి ఇంకొక పాఠాన్ని కూడా మనం నేర్చుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతారా? దానియేలు యొక్క జీవితంలో నుండి ఇంకొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇట్టి శాసనమని సంతకము చేసిన తెలుసుకుని అతడు ముమ్మారులు ముఖాలుని దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెబుదాం, ఇంకా గట్టిగా బలంగా చెబుదాం, నోరు తెరిచి చెబుదాం. హల్లెలూయా. దానియేలు జీవితంలో ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితంలో రాజీ పడకుండా మోకాలు వీదుముగాక. రాజీ పడద్దా? ఈ లోకంలో మనకు ఏమంటే మనకిచ్చినటువంటి ఆయువును బట్టి, జీవిస్తున్నటువంటి దినాలను బట్టి మన భక్తి జీవితంలో రాజీ పడకుండా ఇట్టి శాసనము విని కూడా దానియేలు, ఏ శాసనం? ఇట్టి శాసనం అంటే ఏ శాసనం? చెప్పండి. ఏ శాసనం అట? ప్రతి ఒక్కరూ ఆయా భక్తులలో, ఆయా భయభక్తులలో దేవుళ్ళని చెప్పబడుతున్న మీ ఇష్ట దైవాలకు మొక్కకుండా ఇక మీదట ఈ 30 రోజులు నాకే మొక్కాలి అని ఒక శాసనం రాజు శాసించారు. ఇప్పుడు ఆ దేశానికి, ఆ రాజ్యానికి ఎవరు ఇప్పుడు దేవుడు? అందరూ చెప్పాలి. ఎవరు దేవుడట? అమ్మ చెప్పాలి. ఎవరు దేవుడట? రాజు దేవుడయ్యాడు, శాసించాడు. నేనే దేవుణ్ణి. అమ్మ చెప్పాలి. ఎవరు దేవుడు? అమ్మ ఎవరు దేవుడు? నేనే దేవుణ్ణి అన్నాడు రాజు. ఇక నాకే మొక్కాలి, నాకే భక్తి చేయాలి, నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నాకే భజన చేయాలి అన్నాడు. అన్నాడా లేదా? ఇంకెవరి దగ్గరికి వెళ్ళటానికి లేదు, మీ ఇష్ట దైవాల దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఉండొచ్చు మీ నమ్మకాలు, ఎన్నో దేవతలు, ఎన్నో దేవుళ్ళు ఉండొచ్చు. ఈ 30 రోజులు ఆపండి మీ భక్తినే, ఇక మీదటి 30 రోజులు నేనే దేవుణ్ణి అన్నాడు అని శాసించాడంటే అవునా కదా? అందరు గడగడగడలాడి అందరు ఈ 30 రోజులు భక్తి చేద్దాం, మనందరం కూడా ఇంకెవరు మనకి దేవుడు? 30 రోజులు రాజుగారు మన దేవుడు. ఏ పిల్లలు, ఇక మనం ఉదయం లేచిన కాంచి రాజుగారి దగ్గరికి వెళ్ళి భక్తి చేయాలా, ఆయనకే సాగిలు పడాలా, ఆయనే పూజించాలా, ఆయనే మన దేవుడు. ఇక ఎవరిని పూజించడానికి వీల్లేదు అనుకొని ఇంట్లలో చాటించుకున్నారండి ఆ శాసనాన్ని విని. స్తోత్రం. ఇంటి వారందరూ హద్దు పూనుకున్నారు. అందరూ కూడా ఆ హెచ్చరికను విని భయపడ్డారు. ఎందుకంటే ఆ శాసనం మీరితే వచ్చేటటువంటి భయంకరమైన ప్రమాదం ఏంటి? ఆ శాసనం మీరి ఇక రాజు కాదు దేవుడు, మా దేవుడు మాకున్నాడు, మా దేవుళ్ళు మాకున్నారని మీ భక్తి కొనసాగించుకుంటే మీరు వెళ్ళారనుకో, వచ్చేటటువంటి ఆటంక ప్రమాదం ఏంటంట? వారిని తీసుకెళ్ళి, అలా చేస్తున్న వారిని తీసుకెళ్ళి సింహాల బోనులో పడేసి, సింహాలున్న చోట వదిలిపెట్టేసి అక్కడ తలుపులు మూసేసి వచ్చేస్తారు. ఇక సింహాలు ఏం ఊరుకుంటాయా? సింహాలు ఊరుకుంటాయా? ఆవురావురని ఆకలితో ఉన్న సింహాలు ఊరుకుంటాయా? ఏం చేస్తాయండి? ఎముక కూడా కనబడకుండా కర్రా కర్రా నవ్వులేస్తాయటండి. దేవుడికి స్తోత్రం. ఈ భయంతో ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో తెలుసా? భక్తిని పక్కన పెట్టారు, దేవుని భయాన్ని పక్కన పెట్టారు, దేవుని ఆరాధనలు పక్కన పెట్టారు, పూజలు పక్కన పెట్టారు, ఏమండి స్తుతులు పక్కన పెట్టారు, స్తోత్రాలు పక్కన పెట్టారు.
అందరు వెళ్ళి ఎక్కడ కనబడుతున్నారు బ్రదర్, ఎక్కడ కనబడుతున్నారు అంటే రాజు దేవుడైపోయాడు, రాజు ఎదుట సాగిలు పడుతూ బ్రతుకుతున్నారు. ఈ 30 రోజుల కండిషన్ అప్లై. అందరూ ఒకరు కాదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు. ఎందుకంటే రాజు శాసించాడు. అలా తిరస్కారంగా చేసిన వారి భక్తిని బట్టి ఒక్కొక్కరు తీసుకెళ్లి సింహాల బోన్లో పడి చంపేస్తామని చెప్పిన మాటకి అందరూ భయపడ్డారు. మన బ్రదర్ దానియేలు తప్ప. స్తోత్రం చెప్పండి. మన బ్రదర్ దానియేలు గారు తప్ప. దానియేలు గారు ఏం చేశారు చేస్తా విన్నారా? ఓకే ఓకే, మై లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద జీసస్ అనుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యథాప్రకారంగా, అంటే ఎప్పట్లాగా. ఎప్పట్లాగా ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాడు? తను ఎక్కడైతే ఎప్పుడు మోకరిల్తాడు అక్కడికి వెళ్ళాడు. కిటికీలు తెరిచాడు. వినాలండి, కిటికీలు తెరిచాడు. ఆ కిటికీలు తెరిస్తే మనుషులు కనబడరా? బయట మనుషులు కనబడరా? సైనికులు కనబడరా? ఆ వీధులలో తిరుగుతున్నటువంటి బంట్రోతులు కనబడరా? రాజు భటులు కనబడరా? ఏమంటే ఎప్పటి నుంచో ఈ దానియేలు అనేక ఆలోచనల కలిగి ఉండేటువంటి దానియేలు వారు కూడా కనబడుతున్నారు. కానీ ఎవ్వరికి భయపడట్లేదు. కిటికీలు తెరిచాడు, మోకరిల్లాడు, ఆకాశం తట్టు చేతులెత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం తండ్రి. మై జీసస్, మై లార్డ్, ప్రైజ్ ద లార్డ్ జీసస్ అని దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అమ్మా అయ్యా, దేవుని గణపరుస్తున్నాడు. ప్రార్థన ఆపలేదు, స్తుతి ఆపలేదు, భక్తి ఆపలేదు, ఆరాధన ఆపలేదు, భజన ఆపలేదు. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయేనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం. పాడాలి, గోరి నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నీ చాటెదా, గలమెత్తి. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన విషయంలో ఎప్పుడు రాజీ పడకూడదు, రాజీ పడకూడదు, రాజీ పడకూడదు. ఏమంటారంటే నిన్ను చూడాలని నాకు ఆశయ్యా, సియోనులని చూడాలని ఆశ. చూడాలని ఆశ ఉందలేయ్యా, 30 రోజుల తర్వాత చూద్దువు కానీ, 30 రోజుల తర్వాత నువ్వు బ్రతికితే అప్పుడు చూద్దువులే కానీ, ఇప్పుడు ఏదో రాజుగారు చెప్పారుగా రాజీ పడుతూ బ్రతుకుపో. రాజుగారు శాసనం ఇచ్చాడుగా, లేకపోతే చచ్చిపోతావు. నువ్వు బ్రతికుంటేనే స్తుతి, నువ్వు చచ్చిపోతే ఎక్కడ స్తుతి? ఈ 30 రోజులు ఏదో కదా, కళ్ళు మూసుకో. ఈ 30 రోజులు ఏదో రాజీ పడుతూ బ్రతికేసే, ఆరాధన విడిచిపెట్టేసి, ప్రార్థన విడిచిపెట్టేసి, మోకాలను విడిచిపెట్టేసి రాజీ పడుతూ బ్రతికయ్యా. నువ్వు నేను చెప్పినా వినట్లేదు దానియేలు, నువ్వు నేను చెప్పినా దానియేలు గారు వినిపించుకోవట్లేదు. ఏమయ్యా ఎందుకు వినిపించుకోవంటే ఆయన చూడాలని ఆశయ్యా నాకు. దేవుని ఆరాధన తప్ప ఇంకే ఆరాధన నాకు లేదు, దేవుని భక్తి తప్ప ఏ భక్తి నాకు లేదు, దేవుని భయం తప్ప నేను ఎవరికి భయపడను. నా భయము నా దేవుని యందే. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన యందే నా మనసు నిలకడగా ఉంచుకుంటానయ్యా. ఒక్క దినము నేను ప్రార్థన చేయకపోతే నాకు శ్రమయ్యా. మోకాలేసి ఆకాశము తట్టు చేతులెత్తి కిటికీలు తెరిచి పరిశుద్ధుడైన దేవుని వైపు మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు. కష్టం వినబడినా, బాధలు ఎదురుగా వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అమ్మ తల్లి
అప్పులు వచ్చినా, తిప్పలు పడాల్సిన పరిస్థితులు వచ్చినా, నీ హృదయం గాయములతో నింపబడిన, రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, బలహీనపరిచిన, నేను ఏడిపించిన, నా స్తుతి నా దేవుని వైపే అని మనసు నిలిపి మోకాలేసే అనుభవం నువ్వు కలిగి ఉంటే నీ భక్తిలో రాజీ పడకుండా బ్రతుకో. నీ భక్తి సాధనం ఇలా చేస్తూ నువ్వు బ్రతికితే గనక నా ప్రభు కనుదృష్టి నీ పైకి వచ్చును గాక. నా దేవుని చేతులు నీ పైన ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నా దేవుని పలికే ప్రతి మాట నీకు దీవెనకరంగా మార్చబడును గాక. రాజీ పడకుండా బ్రతుకు బిడ్డ. ఏంటి వినబడలేదా? దుర్వార్తలు వినబడలేదా? సింహాల బోను వినబడలేదా? సింహాలు ఉన్నాయి, చంపేస్తాయి, నవ్వులు తినేస్తాయి, వినబడలేదా? రాజీ పడలేదు భక్తిలో. పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? పరలోకం చేరతా. చెప్పండి, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకం చేరతానండి. పరలోకంలో ఉంటానండి, దేవునితో ఉంటానండి, నా యేసయ్యతో కలిసి బ్రతుకుతానండి. ఇంకా యేసయ్యతో కలిసి జీవిస్తాను, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 నా దేవుడు, ఈ బ్రతుకుంటే చాలండి నాకు అని రాజు మాట కూడా తిరస్కరించాడు. రాజు మాటను తోసిపుచ్చాడు. యథావిధిగా బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు. ఆ కిటికీ తలుపులు తెరిచాడు, మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన విషయంలో రాజీ పడకు బిడ్డ. అమ్మ, అక్క, ప్రార్థన విషయంలో రాజీ పడకు. సమస్యలు ఉన్నాయండి, ఏం చేయగలుగుతా ప్రార్థన అనుకో. బాధలు ఉన్నాయండి, ఏం చేయగలుగుతా నేను అనుకో. శోధనలు ఉన్నాయండి, ఏం చేయగలుగుతా అనుకో. అప్పులంటే తల భారంగా మించిపోయే అనుకో. ఏ విషయాన్ని రాజీ పడే విషయంగా మార్చుకోకు. ఎందుకంటే మన దేవుడు, మన దేవుని బలము, మన దేవుని శక్తి, ఆయన ప్రభావము నీకు తెలిసి ఉంటే, నిజముగా తెలిసి ఉంటే ఏ విషయానికి భయపడవో. అవి నిన్ను ఏమి చెప్పాల గట్టిగా, నిన్ను ఏమి, ఇంకా చెప్పాలి, నిన్ను ఏమి చెప్పండి, నన్నేమి, ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా, నన్ను ఎవరేమన్నా గానీ నిన్ను విడచి నా ప్రాణమా, నా జీవమా, నా ప్రాణమా, నా జీవమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా, ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా. హల్లెలూయా. ఏది రాబోతుందో దానియేలుకు తెలుసు. ఎలాంటిది రాబోతుందో దానియేలుకు తెలుసు. ఏ శిక్ష రాబోతుందో దానియేలుకు తెలుసు. ఏ ప్రమాదం రాబోతుందో చెప్పాలండి, కొరత చెప్పండి, దానియేలుకి తెలుసు. ఎక్కడ పడబోతున్నాడో దానియేలుకి చెప్పాలందరూ తెలుసు. ఏ సింహాలు తినబోతున్నాయో కూడా చెప్పండి. తెలిసి ఎలా చేశాడు? రాజీ పడలేదు కాబట్టి చేశాడు. రాజీ పడడు. నిజమైన భక్తి కలిగినటువంటి భక్తి పరులైతే ఏ విషయానికి రాజీ పడకుండా దేవుని స్తుతించి ఆరాధనలోనే ఉంటారు. దేవుని స్తోత్రించే మనసు కలిగే ఉంటారు. దేవుని మెప్పు ఘనత పొందుకోవటానికి, మహిమ ఘనత దేవునికి తేవటానికి ఆ భక్తి పరుడు నిలబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగ నిలబడిన వాడు బ్రదర్ దానియేల్. ఆయన అలాగే నిలబడ్డాడు. ఇన్ని నిందలు వచ్చిన, ఎన్ని అవమానాలు వచ్చిన, నిందలతో తీసుకెళ్లి రాజుకు చెప్పిన, నేను భయపడినంటే వేస్తే ఏం వేస్తారు, ఎక్కడ వేస్తారని సింహాల వల్ల వేసేయండి, సింహాలను కూడా స్తుతించేట్టుగా చేసేస్తాను. దేవుడికి స్తోత్రం. నా ఆరాధనతో సింహాలు కూడా స్తుతిస్తాయి, దేవుని మహిమపరుస్తాయి. అవి కూడా నోళ్లు తెరవకుండా నా దేవుడు దూత నప్పించి వాటి నోళ్ళని మూయించేస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్పి బిడ్డ ఆమెన్. భయపడకు, అప్పును బట్టి భయపడకు, రోగం బట్టి భయపడకు, ఎదురు వస్తున్నటువంటి సమస్యను బట్టే. నా దేవుడు చేతగానివాడు కాదు. మన దేవుడు చెప్పండి, చేతగాని వాడు కాదు. మన దేవుడు సమాధి అయి కూర్చోలేదు అక్కడ. మన దేవుడు మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడై జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కొరకే మనం బ్రతుకుతాముగా. ఆయన మన కోసం చేయటానికి అహర్నిశల
ఆయన కళ్ళల్లో ఒత్తులేసుకొని కునుకక, చెప్పండి, నిద్రపోక కావలి ఉంటున్నాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసమే బిడ్డ. చెప్పగట్టిగా, నీ కోసమే తల్లి. ఆయన కావలి ఉన్న గొప్ప దేవుడు. ఆయన వాచ్మెన్ గా ఉంటున్నాడు నీ కోసం. ఆ పరలోకమనే మహిమను విడిచి వాచ్మెన్ అయిన ఇంటి ముందు, నీ చుట్టూ, నీ పక్కన ఒక వాచ్మెన్ లాగా ఉంటున్నాడు. వాచ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద ఇటువంటి ప్రమాదం రాకుండా ఉండాలని. సింహాలు దాడులు చేసిన అవి ఏమి చేయకుండా నీ ప్రాణమును ఆయన కాపాడాలి, నిలబెట్టాలి. మరలా ఆయన కొరకు నువ్వు పరిచర్యలో, ఆయన సేవలో, ఆయన పనిలో బిజీ అయిపోవాలని ఆయన నిన్ను నిలబెట్టుకొని ఉన్నాడు. ఆమె చెప్పగట్టిగా. ఇక మీదట నేను భయపడడానికి వారి స్తోత్రం చెప్పండి. ఈ మోకాలు ప్రార్థనకు వేయించే మోకాలుగా మార్చుకుంటానండి. ఈ కళ్ళ నుండి జలజల దారే కన్నీరు ఆయన చూసేట్టుగా మలుచుకుంటానండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన కోసం నేను వైరాగ్యంతో బ్రతుకుతానండి. దానియేలు జీవితం మనకు ఒక ఆదర్శం. దానియేలు జీవితం ఒక మాదిరి. దానియేలు మనకు రోల్ మోడల్. ఆయన చూసి మనం అడుగులు వేద్దాం. ప్రార్థన జీవితంలో దానియేలు గారు రాజీ పడలేదు. రాజీ పడ్డాడా? చెప్పండి. మనస్సు నియంత్రించుకునే విషయంలో భక్తి రాజీ పడకుండా బ్రతికాడు. రాజులే కానీ, రారాజులే కానీ, ఇంకా ప్రభులే కానీ, ప్రభుత్వాలే కానీ నన్ను ఏం చేయలేవు. ఎందుకంటే నా దేవుని నుండి చెప్పాలి, నా దేవుని నుండి రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా రాజా ఓ రాజా, ప్రతి ఒక్కరు ఓ రాజా, జగమెలిగిన నా యేసు రాజా. రాగాలలో బలహీనతలయందునా అవమానములయందునా పడినాను, కృంగినాను, పడినాడు యేసయ్యా, కృంగినాడు. నీ కృప కలిగి ఉంది, అందుకే బ్రతుకుతున్నా. నీ కృప ఉంది కాబట్టి జీవిస్తున్నా. నీ కృప ఉంది కాబట్టి ఇంకా నీ సన్నిధిలో జీవిస్తున్నాను. ఒక భక్తిలో కొనసాగుతున్నాను. అందరికీ రోల్ మోడల్ అయి బ్రతుకుతున్నాను. ఆమె పడినాను, కృంగినాను, నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, ఓ స్తోత్ర బలులు నీకే గ్లోరీ. స్వరమెత్తి చప్పట్లు కొడుతూ నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. రాజా రాగాలలో స్తోత్రం మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనా. ఆమె గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దుర్వార్తలు వినబడినా, రాజు ఆజ్ఞ ఎదుటుగా వచ్చిన, శాసనం వచ్చిన, ప్రార్థన జీవితంలో రాజీ పడకుండా దానియేలు ఎలా జీవించాడో నేను కూడా జీవిస్తానన్న వారు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. నేను కూడా జీవిస్తానండి, పర్లేదండి. అప్పులు తీరకపోయినా, బాధలు ఎక్కువైనా, జబ్బులున్నా, సమస్యలున్నా, ఇరుకులున్నా రాజీ పడినయ్యా నా ప్రార్థనలో చెప్పాలి. నాకు మంచి ఏమి నా ఇంట్లో కనిపించకపోయినా, మేలు జరగకపోయినా, ఆనందము నిలవకపోయినా, సంతోషం ఉండకపోయినా, క్షేమము రాకపోయినా, నా ప్రార్థన జీవితంలో రాజీ పడకుండా దేవునితో అనుబంధ సహవాసం కలిగి బ్రతుకుతానని వారి స్తోత్రం చెప్పండి. నా ప్రార్థన జీవితమును విడిచిపెట్టను, నా ప్రభుకి దూరంగా బ్రతకను. మోకాలేస్తా ఆయన ఎదుటికొచ్చి, తల వంచుకుంటా ఆయన ఎదుటికొచ్చి, నా కళ్ళలోండి కన్నీరు రాలుస్తాను ఆయన సన్నిధికి వచ్చి, ఈ ప్రార్థనతో ఆయన మెప్పిస్తాను.
ఆయన నా వైపు చూసేట్లుగా నేను మార్చుకుని వైరాగ్యంతో జీవిస్తానని వారు స్తోత్రం చెప్తారా గట్టిగా? ప్రార్థన జీవితంలో రాజీ పడకుండా బ్రతుకుదుముగాక. ఏమండి, ఈ నిర్ణయం తీసుకోండి బిడ్డ. అమ్మా, దేవుని వారలారా, దేవుని ప్రజలారా, ఈ నిర్ణయంతో బ్రతుకు. రాజీ పడకో. సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రాజీ పడకో. ఏం కాదు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? యుద్ధం చేసే దేవుడు ఆయన. నీ పక్షంగా నిలబడే దేవుడు, శత్రువును తరుము కొట్టువాడు, నీ ఇంటిలో యజమానుడిగా ఉండే దేవుడు, అధిపతిగా ఉండే నాయకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని స్తోత్రించండి. అందరూ గట్టిగా స్తోత్రించండి. హల్లెలూయా. ఇంకొక క్వాలిఫికేషన్ దానియేలులో, అది కూడా చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. చాలా. ఎక్కడ పడేశారు? ఏమంటే ఎక్కడ పడేశారు? ఏదైతే అనుకున్నాడో అదే అయింది. ఏది జరగకూడదంటే అదే జరిగిపోయిందే. స్తోత్రం చెప్పరే అమ్మ. ఇటువైపు చూసి తలెత్తి చెప్పండి. ఏదైతే అవ్వకూడదు అనుకున్నా అదే జరిగింది. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. జరగనివ్వండి. చావైనా, ఏమండి, చావైనా చస్తాను, కానీ నేను నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా రాజీ పడకుండా బ్రతుకుతాను. దానియేలు గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. చావైనా చస్తాను, కానీ నేను పాపమునకు ఒడిగట్టను. నా దేవుని స్థానంలో ఏ మనిషిని చూడలేను. నా దేవుని స్తుతించే విషయంలో ఏ మనిషికి నేను స్తుతించను. నా దేవుని భజన చేసే విషయంలో ఆ స్థానంలో ఎవరికి భజన చెయ్యను. నా దేవునికి మాత్రమే తల వంచి బ్రతుకుతాననే మన రోల్ మోడల్ దానియేల్. ఈరోజు చావైనా చస్తాను, కానీ నా జీవిత బ్రతుకులో, నా ఆత్మీయత బ్రతుకులో, నా భక్తి జీవితంలో రాజీ పడకుండా బ్రతుకుతాను అని వారు చప్పట్లు కొడతారు. ఒకసారి గట్టిగా గట్టిగా ఓ నిర్ణయం తీసుకోండి. చావైనా చస్తాను, కానీ రాజీ పడను. భక్తిలో రాజీ పడను, ప్రార్థనలో రాజీ పడను, ప్రార్థన చేయకుండా రాజీ పడను. నా మనస్సును నియంత్రించుకునే విషయంలో నా భక్తి జీవితాన్ని విడిచిపెట్టి రాజీ పడే ప్రసక్తి లేదు నా జీవితంలో అని ఈ రోజు గనక నువ్వు ఓ గొప్ప నిర్ణయం తీసుకునే బిడ్డవైతే, మన రోల్ మోడల్ ఎవరండి ఈరోజు? చెప్పండి, రోల్ మోడల్ ఎవరు? దానియేల్. దానియేలు గారు మనకి ఈరోజు మాదిరి. ఆయన భక్తి మనకు మాదిరి, ఆయన నడత మనకు ఒక మాదిరి. ఆమేన్. ఏం చేశాడు? చావైనా చేస్తాననుకోండి, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సింహాలు దాకా వెళ్ళిపోతున్నా ఉన్నాడు. అక్కడికి వచ్చి సింహాలు చూసేళ్ళకి అవి గర్జిస్తూ సింహాలు గాండ్రు గాండ్రు అంటూ గర్జిస్తూ ఉంటే అయ్యి భయపడిపోయి, అయ్యా రాజా, ఎలాగైనా నువ్వు నా స్నేహితుడివే కదా, నేనంటే నువ్వు ఇష్టం కదా, నేనంటే ఎంతో ప్రేమ కదా, ఇక తెలియక గబుకుని చేశాను, కానీ ఇక నేను చేయనులయ్యా, నువ్వే రాజు, నువ్వే నా దేవుడు, నీ భక్తి చేస్తానని ఆ ప్రమాదాన్ని చూసి, ఆ భయాన్ని చూసి, అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి రాజీ పట్టడానికి ఇష్టపడ్డా. ఏమంటున్నాడు తెలుసా? చావైనా చస్తాను, కానీ నా దేవుని స్థానంలో ఏ మనిషికి ఆధిపత్యం ఇవ్వను. చావైనా చస్తాను, బ్రతుకుటైతే క్రీస్తే. రాజీ పడను. భక్తి జీవితం రాజీ పడను, స్తుతించే విషయం రాజీ పడను, దేవుని సన్నిధి ఉండే విషయంలో రాజీ పడను. రాజీ పడకుండా నేను బ్రతుకుతాను. కాబట్టి నా దేవుడు నన్ను చూసి సంతోషపడుతున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? దానియేలు నా బహుప్రియుడు. ఆమేన్. ఏమన్నాడు తెలుసా? దానియేల్ నా బహుప్రియుడు అని దేవుడు మెచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయాడండి. మరి మన దేవుని దృష్టిలో ఏ స్థాయిలో ఉన్నాం? చెడ్డ దాసుడా అనే స్థాయిలు కొంతమంది ఉన్నాయి. బుద్ధి లేని కన్యకలు స్థాయిలు కొన్ని ఉన్నాయి. లేవా? మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొంది ఈ స్థాయిలు కలిగిన వారు కూడా ఉన్నారు. భలా నమ్మకమైన మంచి దాసుడా, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా దావీదు నా హృదయానుసారుడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? బహుప్రియుడు దానియేలు. ఎందుకు బహుప్రియుడు అయ్యాడో? మనస్సును నియంత్రించుకుని భక్తిలో రాజీ పడలేదు కాబట్టి, పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రతలో రాజీ పడకుండా జీవించలేడు కాబట్టి. ఈరోజు చావైనా చస్తాను, కానీ నా దేవునికి వ్యతిరేక పనులు నేను చేయను. నా దేవుని స్థానంలో ఇంకొక ఎవరికి స్థానము ఇవ్వను. నా దేవుని భజన ఇంకొకరి భజన చేస్తూ బ్రతకను. నా దేవుని స్తుతి ఇంకొకరి స్తుతికి ఆపాదిస్తూ నేను బ్రతకనని
దానియేలు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సింహాలకు భయపడలేదు. భయపడ్డా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, మనకెంతో సింహాల పోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే విడిపించిన, ప్రార్థించిన వెంటనే విడిపించిన రక్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, మనకెంతో చెప్పాలి, మనకెంతో. హల్లెలూయా, గట్టిగా చెబుదామా. సింహాలు ఎదురుగా ఉన్న బోనులు వేయబోతున్న బలశూరులు ఎత్తసరి మనుషులు వచ్చినా ఆ రెండు రెక్కలు పట్టుకొని ఆ సింహాల బోన్లో పడివేయబోతున్న సమయంలోనైనా రాజీ పడలేదండి. అక్కడ కూడా రాజీ పడలేదు. చెప్పాలి, అక్కడ కూడా రాజీ పడలేదు రాజుతో. రాజుగారు నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నా చుట్టూ ఉన్న ప్రజలారా మీరేం చేసినా పర్వాలేదు, నా దేవునికి మహిమ వచ్చే విషయంలో నేను ఎక్కడ రాజీ పడను. నేను ఎక్కడ రాజీ పడకుండా ఆయన మెప్పు ఘనత వచ్చేట్లుగా నేను స్తుతిస్తూ బ్రతుకుతూనే ఉంటాను. ప్రాణ త్యాగ పూరితముగా భక్తి చేసిన దానియేలు గారిని బట్టి స్తోత్రం చెబుదామా, గట్టిగా చెబుదామా. హల్లెలూయా. బ్రతికితే అట్ట బ్రతకాల, రాజీ పడుతూ కాదు. ఆటంకాలు వచ్చిన, ప్రమాదాలు వచ్చిన, విపత్తులు వచ్చిన భయపడక దేవుని భక్తి సాధనలో రాజీ పడకుండా బ్రతుకుతాము గాక. రాజీ పడకుండా 12వ వచనంలో కూడా చూడండి ఒకసారి. 6:12 రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడరు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడదోయబడునని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా? నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా రాజా, నువ్వేమని ఆజ్ఞ ఇచ్చావు? నువ్వు చెప్పిన శాసనం ఏమైంది? మరి ఇప్పుడు ఏమైందయ్యా? అందరూ నా దగ్గరకు సాగిలి పడుతున్నారుగా, అందరూ నేనే దేవుణ్ణి అంటున్నారుగా, అందరూ సమస్యలు చెప్పుకుంటున్నారుగా, నేను దేవుణ్ణి అయిపోయానుగా. చెప్పండి, నేను దేవుణ్ణి అయిపోయాగా, 30 రోజులు దేవుణ్ణి, నేను దేవుణ్ణి అయిపోయానుగా. ఏమైంది ఇప్పుడు? ఆటంకం ఏంటి అంటే ఆటంకం ఉంది రాజా. ఎవరు ఆటంకం? దానియేలు ఆటంకపరుస్తున్నాడు. నువ్వు దేవుడు కాదంట, నీకు భక్తి చేయడంట, నీ ఎదుట సాగిలపడట, నువ్వంటే ఒక మనుష్యుడు అని అన్నట్లుగా మాట్లాడుతున్నాడయ్యా. లెక్కే లేదయ్యా, దానియేలుకి లెక్క లేదయ్యా. పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటున్నాడు, ఆ మేడ ఎక్కుతున్నాడు, మిద్దె ఎక్కుతున్నాడు, కిటికీ తెరుస్తున్నాడు, మోకాలు వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేముంది? స్తోత్రం అని ప్రజలందరూ వచ్చి రాజుతో చెప్పడం ప్రారంభించారు. రాజు కోపం వచ్చేసింది. కోపం రాదు మరి, రాజు కదండి, దేశానికి, రాజ్యానికి, ఆ ప్రదేశానికి రాజు కోపం వచ్చింది. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తారేంటి? మీ శాసనం ఏమిచ్చారు ఆ శాసనం ప్రకారం చేయండి. అయితే తీసుకొని ఆ సింహాల బోన్లో పడేయండి అన్నాడండి. అవకాశం వచ్చింది దానియేలుకి. ఏం అవకాశం తెలుసా? చిన్న రాజీ పడ్డాడు అనుకోండి, అవకాశం, సింహాల బోన్ తప్పుతుంది. సింహాలు హాని చేయకుండా తప్పబడతాడు, ఆ బోన్లు పడవేయకుండా తప్పించబడతాడు. ఒక చిన్న మాటే తన ప్రాణాన్ని నిలిపే మాటగా మారుతుంది. అయినా దానియేలు ఏ విషయంలో రాజీ పడలేదండి. అలా ఉండే ఆటంకాలు వచ్చినా చెప్పండి, అడ్డంకులు వచ్చినా ఏమండి రాజీ పడే ప్రసక్తి లేదని వారు స్తోత్రం చెప్పండి. దేవుని సంతోషపరిచే విషయంలో, దేవునికి స్తుతించే విషయంలో, దేవుని మహిమపరిచి ఘనపరిచే విషయంలో రాజీ పడనని వారు కుడి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? కుడి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? అలా ఊపుతూ చెప్తారా? నేను ఇక మీదట దానియేలు వలె ఉంటా, నా దేవుని స్తుతిస్తూ బ్రతుకుతానని. రాజీ పడని భక్తి
మనలో కొనసాగును గాక. ఆమేన్. 2వ అధ్యాయము 19వ విషయంలో కూడా చదువుదాం. ఇంకొక విషయాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవునికి స్తుతించెను. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పే విషయాలలో, స్తుతించే విషయాలలో, ఇతరులకు బోధించే విషయాలు దానియేలు వరే ఉండాలి. మనం దానియేలుకి ఒక అధికారం వచ్చింది, నాయకత్వం వచ్చింది, ఒక ప్రధానమైన, ఒక అద్భుతమైనటువంటి బహుమానమైన భాగ్యవంతమైన జీవితం వచ్చింది. అయినా యాష్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, లగ్జరీగా బ్రతకాలి, క్లాసిఫైడ్గా జీవించాలని ఏమాత్రం ఎప్పుడు ఆలోచించలేదండి. అంత అధికారం ఇచ్చిన రాజుగారు అంత అధికారం ఇచ్చిన రాజుగారు అనేకమైన వాటిపైన ఆధిపత్యం ఇచ్చిన ఏమంటే దానియేలు గారు ఆధిపత్యాన్ని అలుసుగా తీసుకొని తన జీవితంలో ఎంజాయ్ చేస్తూ బ్రతకటానికి ఎప్పుడు ఉద్దేశించుకోలేదండి. ఎప్పుడు తన జీవితాన్ని ఏ విషయానికి వినియోగించుకున్నాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించే విషయంగా మార్చుకున్నాడు, దేవుని గణపరిచే విషయంగా మార్చుకున్నాడు, సువార్తను ప్రకటించే విషయంగా మార్చుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా, ఎంత ఆస్తిపరుడు అయినా, ఎంత ఆస్తిపరురాలు అయినా, ఎంత కుబేరులు అయినా, మన కర్తవ్యం ఏంటో తెలుసా? దేవుని స్తుతించే విషయంలో రాజీ పడకూడదా? దేవుని అనేకులకు పరిచయం చేసే విషయంలో రాజీ పడకూడదు. అయ్యా నాకు అన్ని ఇచ్చాడు, ఇక ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పను, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను స్తుతించను, దేవుని ఎలా గణపరచను అనుకొని కూర్చుండిపోలేదు. ఏం చేశాడు దానియేలు గారు? అనేకులకు బోధించాడు. బోధను రాజుగారి దగ్గరకు కూడా తీసుకెళ్ళాడు. అనేకులకు ప్రకటించడం మొదలు పెట్టాడు రాజరికంలో. దేవుడికి స్తోత్రం. మనం కూడా అలాగే ఉందము గాక. ఆమేన్ చెప్పండి. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండే చూడండి దానియేలు గారిలో. ఇంకో క్వాలిఫికేషన్ కూడా త్వరగా చదివి ముగిద్దాం. 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? నమ్మకముగా దేవుని ఎడల మనం బ్రతకాలండి. ఏ మనుష్యుడు నీ పైన నింద అనేది రానివ్వకుండా బ్రతుకుదుముగాక. ఏలెత్తి చూపించే లోకం సమాజంలో నీ సాక్ష్యం కోల్పోయే విధంగా బ్రతకకుండా మనం జీవించుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్మకంగా ఉన్నాడండి. ఎంతమంది ఏవేవో మాటలు తెచ్చి నిందలు వేయాలన్నా నిందలు వేయటానికి కూడా ఏ లోపం లేదంట దానియేలులో. ఆమేన్. ఏ లోపం కనబడలేదంటండి. భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ ఏ విషయంలో లోపం లేదు. అలా బ్రతికినటువంటి దానియేలు వలె నేను బ్రతకాలని ఆశ కలిగి ఉందాం. ఈరోజు మనకు రోల్ మోడల్, మన భక్తికి మాదిరి ఈరోజు మనకు దానియేలు. రాజీ పడని భక్తిని కొనసాగించిన దానియేలు వలె ఈరోజు మనము ఏవేవో ఆశలు కలిగి ఉన్నామా, ఏవేవో మనస్సులో ఉద్దేశాలు కలిగి ఉన్నామా, ఏవేవో పొందుకోవాలనే మనస్సు ఎప్పుడు మనకి తహతహలాడుతూ మనం జీవిస్తున్నామా? అయితే ఆ విషయాలలో ఒకవేళ దేవునికి వ్యతిరేక పనులు చేయవలసిన పరిస్థితి వస్తే భక్తిలో రాజీ పడకుండా వాటినైనా వదులుకుందాము, ఆశలైనా వదులుకుందాము, ఆ కోరికలైనా వదులుకుందాము, అత్యాశలైనా వదులుకుందాము, ఆ క్లాసిఫైడ్ జీవితాన్ని కూడా వదులుకుందాము. ఎవరి కోసం తెలుసా? నా దేవుని సంతోషపరిచే విషయంలో రాజీ పడకుండా నా దేవుని గణపరిచే విషయంలో బ్రతుకుదుముగాక. బ్రతకాలని ఉద్దేశం ఉందా? అలా బ్రతికాడు కాబట్టి దానియేలు గారిని బట్టి రాజుగారు ఏమన్నారో తెలుసా? ఇతను దేవుడే మన దేవుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇతను ఈ దానియేలు ఎవరిని సేవిస్తున్నాడో ఆ దేవుడిని ఇక మీద మన రాజ్యములో అందరము సేవించుదుముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను, ఇలాగ శాసనం వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించిన దేవమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు
దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. దేవునికి స్తోత్రం. ఆయనే జీవము గల దేవుడు. ఈ దర్యావేషు ఈ రాజే అంతకుముందు ఏ శాసనం ఇచ్చాడు? ప్రజలందరికీ, ప్రదేశాల్లో ఉన్న వారికి, ఆయా ప్రాంతంలో ఉన్న వారికి ఏ శాసనం? నేనే దేవుణ్ణి అని. ఆ శాసనం ఇచ్చిన రాజు ఇప్పుడు ఏ శాసనం ఇస్తున్నాడు? నేను కాదు బాబు దేవుణ్ణి. స్తోత్రం చెప్ప. నేను కాదు బాబు దేవుణ్ణి. దేవుడు అంటూ వారు ఒకరున్నారు, ఆయన ఒకరున్నారు. ఆ దేవుడు ఎవరంటే మీ అందరికి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు నా కళ్ళు తెరవబడ్డాయి, నా మనసు తెరవబడింది, నా హృదయం తెరవబడింది. నేను సాక్షాత్తుగా ఆయన కార్యాలు చూశాము. ఏంటో తెలుసా? అది దానియేలు ఏ దేవునినైతే కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాడో ఆ దానియేలు దేవుడే మన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దానియేలు ఎక్కడ దాకా వెళ్ళాడు చూడండి. దానియేలు అక్కడే భయపడితే రాష్ట్రమంతా ఈ రాజే దేవుడైపోయేవాడు, ఈ ప్రాంతమానికి దేవుడైపోయేవాడు. అవునా కదండి? దేవుడే మరుగైపోయేవాడు, ఈ రాజు దేవుడైపోయేవాడు. ఆమేన్, అవునా కదా? కానీ ఎక్కడ రాజీ పడని భక్తిని కొనసాగించిన దానియేలు గారిని బట్టి దానియేలు నిజ దేవుడైన మన తండ్రి దేవుడు ఏమండి అందరికి పరిచయం అయిపోయాడు. ఒక మనుషుని వలన, ఒక వ్యక్తి వలన, ఒక దేవుని యందు భయభక్తులు గలవాని బట్టి ఆ రాజ్యము మన యెహోవాను స్తుతించడానికి ఇష్టపడ్డారండి. ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను యేసయ్యా, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారని, నిన్ను పోలిన పరిశుద్ధుడు ఎవ్వరు లేరని, నీ వంటి గొప్ప దేవుడు, నిన్ను పోలిన పరిశుద్ధుడు లేనే లేడని ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. ఒక విలువైన మాట చెప్పి ముగిస్తానండి. ఆ రాజుగారే నేనే దేవునని ప్రకటించాడు. ఆ రాజు నోటి నుండే మన దేవుడే దేవుడని ప్రకటించే విధంగా నా దేవుడు చేశాడండి. ఏదైనా చేయగలుగుతాడు మన దేవుడు. అమ్మా నువ్వు ఒదిగుండు, అయ్యా నువ్వు ఒదిగుండు, దేవునికి లోబడి ఉండు. నీవు దేవునికి ఎప్పుడైతే లోబడి బ్రతుకుతావో, నీ పరిశుద్ధతలో రాజీ పడకుండా బ్రతుకుతావో, నీవు అపవిత్రతలోనికి వెళ్లకుండా బ్రతుకుతావో, నీ ప్రార్థన జీవితంలో రాజీ పడకుండా నీ భక్తిని సాగిస్తావో, అప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నీ ఎదుట నీ ఆశయాలన్నిటినీ ఉద్దేశించి నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఆమేన్. ఈరోజు మనకు ఒక రోల్ మోడల్ దానియేలుగా జీవితంలో ఉండి ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. వారి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ దేవుణ్ణి కొలుస్తున్నావా? కొలు, ఆరాధించో, స్తోత్రించో, స్తుతించో, మహిమపరచో, గణపరచో. ఆటంకాలు వచ్చిన, అడ్డంకులు వచ్చిన, వ్యతిరేకతలు వచ్చిన, నిందలు వచ్చిన, నీ మోకాల అనుభవం వేసే విషయంలో రాజ్యపడక, నీ పరిశుద్ధత విషయంలో పోగొట్టుకునే విషయంలో రాజ్యపడక, నీ ప్రార్థన జీవితంలో రాజ్యపడుతూ బ్రతక, అలాగే మనస్సు నియంత్రించుకునే విషయంలో రాజీ పడుతూ దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తూ బ్రతక. ఈ రోజు నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, అయ్యా ఇన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఒకవేళ పాపం చేయాల్సిన పరిస్థితులు వచ్చినా, కూడని మాటలు మాట్లాడవలసి వచ్చినా, కూడని స్థలంలో ఉండవలసి వచ్చినా, అయ్యా 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 అపవిత్రమైన ఆ భక్తి జీవితంలో నుండి ఈరోజు నేను బయటకు వచ్చేస్తానయ్యా. నా పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఏ విషయంలో రాజ్యపడకుండా నేను బ్రతుకుతానయ్యా అని ఈరోజు నిర్ణయం తీసుకుంటే, ఈరోజు మన వాక్యం చూసిన దానియేలు ఈరోజు మనకు కనబడే దానియేలు మీరవుతారు. ఆమేన్. మన ఎదుట కనబడే దానియేలులు ఒక్కొక్కరు మన సంఘంలో ఉండే బయలుదేరుదురు గాక. ఆమేన్ చెబుదాం గట్టిగా. భక్తి జీవితం ఇలా బ్రతికి ఆయన సంతోషపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరచుదాము గాక. ఏమంటే అలా బ్రతుకుదామా?
దానియేలు జీవితంలో నేర్చుకున్న ఒక 4-5 పాఠాలు మన జీవితంలో ఎప్పటికీ కొనసాగిస్తూ ఉండాలి. మొదటిది, మనస్సును నియంత్రించుకొని దేవునికి అపవిత్రమైన కార్యాల నుండి బయటికి రావాలి. ఆమేన్. రెండవది, ప్రార్థన చేసే విషయంలో ఇక భక్తి జీవితంలో ఆటంకాల మధ్యలో రాజీ పడకుండా బ్రతుకుదుము గాక. మూడో విషయాలు, ఆటంకాలు, అడ్డంకులు, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా మన భక్తిని మనం వదులుకోకుండా ఆటంకాల మధ్యలో కూడా దేవుని స్తుతించే విధంగా బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రకటించే విషయంలో నీ నా భేదము లేకుండా అనేకులకు ప్రకటించేవారుగా మనం సిద్ధపడదుము గాక. ఆ తర్వాత ఆఖరిగా నీ దేవుణ్ణి అనేకులు దేవుడని కొలిచే విధంగా మన మాదిరి అనేకులు ఎదుట కనపరుచుకుంటూ బ్రతుకుదుము గాక. సాక్ష్యము చెదిరిపోకుండా బ్రతుకుదుము గాక. దేవుని కోసము ఏమైపోయినా, చావైనా, ఏమంటే రేవైనా నా దేవుని కొరకు నేను బ్రతుకుతానండి. చావైనా చస్తాను, కానీ లోకానుసారంగా నేను జీవించి దేవునికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు బ్రతకనని ఒక ఉద్దేశంతో ఈరోజు మనం బ్రతికి ఆయనను సంతోషపరచుదుము గాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన పట్ల దేవుని యొక్క కృప నిత్యము నిలుచును గాక. కూడి వచ్చిన మీ పట్ల కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్.